ఎక్కడ నిలబడాలా చెప్పండి. దేవుడు చూసినప్పుడు మనం ఎక్కడికి రావాలా? ఇప్పుడు ఓడ కట్టే బాధ్యత కూడా మీకు ఇవ్వాలా? ఎవరికి ఇచ్చాడు? ఇదిగో సేవకులకి ఇచ్చాడు. ఓడ కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? విశ్వాసులకి. మిమ్మల్ని ఇంకా చాలా ఫ్రీగా వదిలేశాడు ఆయన. ఆ బాధ్యత మాకు అప్పచెప్పాడు. కష్టపడి సేవ చేయండి, ప్రజల్ని నాకు సంఘంగా కట్టండి, ప్రజల్ని నాకు కుటుంబంగా కట్టండి, వాళ్ళందరినీ ఒక ఓడగా కట్టండి, వాళ్ళందరినీ రక్షణ ఓడలోనికి తీసుకురండి. భయంకరమైన ప్రళయం రాబోతుంది, భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి. ఇప్పుడున్న కాలం రేపు ఉండదు, ఇప్పుడున్న స్వతంత్రత రేపు ఉండదు, ఇప్పుడున్న ప్రార్థన రేపు ఉండదు, ఇప్పుడున్న సమయం రేపు ఉండదు, ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉండవు, ఇప్పుడు ఆరాధించుకునే అవకాశం రేపు ఉండదు, ఇప్పుడు ప్రార్థన రేపు ఉండదు, ఇప్పుడున్న మంచి రేపు ఉండదు, ఇప్పుడున్న నీతి రేపు ఉండదు, ఇప్పుడున్న అవకాశాలు రేపు ఉండవు. వాళ్ళందరినీ కూడా సంఘముగా కట్టండి అని సేవకులంగా మా మీద ఈ భారాన్ని పెట్టాడు ఆయన. మేము రాత్రింబగళ్ళు సంఘానికి, ప్రజలకు, అందరికీ కూడా బోధిస్తున్నాం. ఏమని? ఆ రోజు నోవాహు గారు ఎలాగైతే గొంతు పోయేలాగా జనాలకు చెప్పాడో, ఈరోజు మేము కూడా గొంతు పోయేంత వరకు కూడా ప్రజలకు చెప్తున్నాం. ఆయన రోజు చూస్తుంటాడు మనల్ని. మనం నీతిగా కనపడాలి దేవునికి. కనబడితేనే ఓడలోనికి రాగలము, కనబడితేనే మాట్లాడతాడు, కనబడితేనే రక్షిస్తాడు. మన భక్తి ఆయన్ని చూడగలగాలి. ఇంత చెప్పినా లోకంలో ఒక సామెత ఉంది, చెవిటోడు చెవులో. చెప్పండి, లోకంలో ఒక సామెత ఉంది, చెవిటోడి చెవులో. చెప్పండి ఏం చేసినట్టు? శంఖం తీసుకొని వచ్చి ఊ అని ఊదినా, మళ్ళీ తీసిన తర్వాత ఏందంతా దురద పెడుతుంది, ఏంది చేసినావు? ఇన్ని చెప్పాం కదయ్యా వాక్యాలు. దేవుడు రోజు చూస్తుంటాడయ్యా, మనం కొంచెం భక్తిగా ఉందామయ్యా, మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడయ్యా. ఆయన చూసినప్పుడు మనం చెడిపోయి కనబడకూడదయ్యా. ఆ ఓడగట్టుకునే బరువు కూడా మీ మీద పెట్టలేదు కదా, ఓడగట్టే బాధ్యత కూడా మీ మీద లేదు కదా, ఓడలోనికి రమ్మన్నాడు మిమ్మల్ని అంతే. అంటే ఏమొస్తావులే అన్న, ఈ వారం ప్రార్థనకి పానం అలిసిపోయింది. ఏమైంది చెప్పండి, ఏమైంది? ఎందుకు రావాలి ఒక విశ్వాసి ఓడలోనికి, అంటే మందిరంలోనికి, అంటే ప్రార్థనలోనికి? ఎందుకు రావాలి ఒక కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంఘంలోనికి అంటే, 3 పూట్ల నీ శరీరానికి నువ్వు భోజనాన్ని పంపించకపోతే ఇదేమవుతుంది? కనీసం 1 పూట పంపించకపోయినా ఏమవుతుంది? 2 పూటలు పంపించకపోయినా ఏమైద్ది శరీరం? రోజుకి ఏమైద్ది చెప్పండి, రోజుకి ఏమైద్ది? ఇంకో మాట చెప్తా, రోజు తింటానే ఉన్నావు, 3 పూట్ల తింటానే ఉన్నావు, స్పెషల్ ఫుడ్లు తింటానే ఉన్నావు, డ్రై ఫ్రూట్లు తింటానే ఉన్నావు, ప్రోటీన్స్ తాగుతానే ఉన్నావు, కానీ వయసు అయిపోతుంది. బాల్యములో ఉన్న శక్తి వృద్ధాప్యంలో ఉంటుందా? బాల్యములో ఉన్న శక్తి వృద్ధాప్యంలో ఉంటుందా? ఉండదండి, ఉండదు కదా. అలాగే నీ ఆత్మీయ జీవితం కూడా ప్రారంభములో ఉన్నటువంటి ఉజ్జీవం పొయ్యే కొద్దీ సన్నగిలిపోతూ ఉంటుంది. అందుకని నువ్వేం చేయాలా? ఎప్పటికప్పుడు ఈ ఓడలోనే నువ్వు సంరక్షించబడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఓడలోని, ఈ సంఘంలోని ఈ ఆహారంతో బలపడాలి. మనం ఎంత చెప్పినా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ముందు కాలం చాలా ఉందిలే అని ఎవరికి ఇష్టం వచ్చిన దారుల్లో వాళ్ళు వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళేది దేవుని పిల్లలైతే కాదు, లోకస్తులు. దేవుని పిల్లలు దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడాలి. మనమంతా ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలా? నిన్ను చూసే దేవుణ్ణి నువ్వేం చేయాలా? చూడాలి. ఆయన నీకేం చెప్తున్నాడు? ఓడలోనికి సిద్ధపడి రమ్మని చెప్తున్నాడు. బ్రతికినంతకాలం ఎక్కడుండాలా చెప్పండి? ఎక్కడుండాలా? బాధాకరమైన విషయం ఏంటంటే, మంచి ప్రార్థనా పరులు కూడా, మంచి భక్తి కలిగిన వాళ్ళు కూడా, మంచి ఆత్మీయులు కూడా
ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అవకాశాల్ని పాడు చేసుకుంటున్నారు. సంఘ కాపరిగా నేనేం చెప్తానంటే, నువ్వెక్కడైనా ఉండు, ఆదివారం, శనివారం, శుక్రవారం దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చారు ప్రత్యేకంగా ఇవి ఆరాధించుకోవడానికి. ఈ ఆరాధన సమయాల్లో ఖచ్చితంగా నువ్వు వెళ్ళి బలపడాలి, ఎక్కడైనా కానీ వాక్యంలో బలపడాలి. అంతే తప్ప ఉన్న అవకాశాన్ని చెడుకు ఉపయోగించుకున్నాం అనుకోండి, ఓడలోనికి వెళ్ళే అవకాశం వస్తుందా? నోవా గారు ఎంత పెద్ద ఓడ కట్టాడని చెప్పాను, ఎంత పెద్దది? ఊరికే దాని ఎత్తి ఎంత? దాని ఎత్తి ఎంత? 18 కిలోమీటర్లు అంత ఎత్తు. ఎంత? 18 కిలోమీటర్లు అంటే ఈ నుంచి ఎంత దూరం? ఈ నుంచి 18 కిలోమీటర్లు అంటే ఎంత దూరం? మార్కాపురం 24 కిలోమీటర్లు, 24, 25, 24, 18 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఈ నుంచి అంత పొడవు ఎత్తు కట్టాడంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? కట్టేటప్పుడు అంత పెద్దది కట్టినప్పుడు ఊరోళ్ళు ఊరుకుంటారా? నోవాహు ఏం స్వామి పిచ్చేమన్నా పట్టిందా? అంత ఎత్తు కట్టుకుంటాం. ఓడంటే పడవంటే ఏదో ఒక కుటుంబం బట్టి అంత కట్టుకోవాలా. నువ్వేదైనా ఆయన ఊర్లు బట్టి అంత కడుతున్నావు. ఎంత పెద్దది? ఊర్లు బట్టి అంత. ఈ నుంచి జంగంగుంట్లో నుంచి తిప్పాయిపాలెం నుంచి చింతలకుంటనా ఏందది? చింతకుంటనా? ఇన్ని ఊర్లు బట్టి అంత కంబం, ఇన్ని ఊర్లు బట్టి అంత కట్టుకుంటున్నావు ఎందుకు స్వామి అని అడగరా? అడిగినప్పుడు నేను ఏం చెప్పుంటాడు? అయ్యా రేపు భయంకరమైన రోజులు రాబోతున్నాయి స్వామి, మొత్తం నీళ్ళు వస్తాయంట, ఈ భూమే కనపడకుండా చేస్తాయంట, అంత పెద్ద నీళ్ళు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఓడ కట్టకమన్నాడు దేవుడు నన్ను. రేపు నా కుటుంబం ఉండాలన్నా మీ కుటుంబాలన్నా రాండి మీరు కూడా మారండి అంటే వాళ్ళు ఎంత నవ్వు ఉంటారు ఆయన్ని. ఎంత ఎగతాళి చేసాం, ఇంత ప్రార్థన అవసరమా, ఇంత భక్తి అవసరమా, ఇంత గంటలు చేయాలనా, ఇంత నీతిగా బతకాలనా, ఇంత ప్రార్థనలో ఎదగాలనా, ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ పోతారా మీరు అని ఎంతమంది ఎగతాళి చేస్తారు. మరి ఈయన ఆగాడా? గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు. మీరెప్పుడు మిమ్మల్ని మీరు దిగజార్చుకోమాకండి. ఎవరెన్ని ఎగతాళి చేసినా, ఎవరు ఎంత మాట్లాడినా ఈ సంఘములో మీరు నిలబడాలి. ఈ ఓడ కట్టడానికి మాకు కూడా మీరు సహకరించాలి. దేవునికి స్తోత్రం. మాకు కూడా మీరేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? సహకరించాలా. ఈ ఓడలోనికి మీరు రావాలా. ఈ ఓడలో ఉన్న క్రమాల ప్రకారం మీరు ముందుకెళ్ళాలా. దేవుడు మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వినగలగాల. భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుంది, భయంకరమైన ప్రళయం.